ప్రభుత్వ పాఠశాలలో సుమారు 100 మంది విద్యార్థుల వరకు ఫుడ్ పాయిజన్ అయినట్టు తెలుస్తుంది. నారాయణపేట జిల్లా మాగనూరు ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్తో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మండల పరిధిలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో మధ్యాహ్న భోజనం తిని విద్యార్థులు కొద్దిసేపటికి అస్వస్థతకు గురై తీవ్ర వాంతులు విరేచనాలు చేసుకున్నట్లు విద్యార్థుల తల్లిదండ్రులు చెప్తున్నారు. 8 మంది విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉండటంతో మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ముఖ్యమంత్రి విద్యార్థులకు నాసిరకం భోజనం పెడితే వారిని జైల్లో పెడతామని వారం రోజుల క్రితం అన్నాడు. ఇంతలోనే ఇలా జరగడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. మధ్యాహ్న భోజనం చేసేవారు డబ్బుల మీద చూపే ప్రేమను మా పిల్లలపై చూపకపోవడం వల్ల ఇలా జరిగిందని వారు విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.